మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిషులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ మాసం విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ప్రత్యేక పరిహారాలతో కావచ్చు, ఇంకా స్పెషల్గా ఎటువంటి మంచి చెడులు వీళ్ళకి ఎదురవబోతున్నాయి, లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి? ముఖ్యంగా వీరికి ఒక్కొక్క రోజు గడుస్తూ ఉన్నప్పుడు ఏట్రా బాబు పరిస్థితి, అరే ఏట్రా ఏమైంది అనుకునే విధంగా వీరికి ఏప్రిల్ మాసం మొత్తం కన్నా కూడా ముందు జరిగిపోయినటువంటి మాసాలని చూసారా, వీరికి వచ్చేటువంటి అదృష్టం అంతా ఏమవుతుంది, డబ్బులన్నీ ఏమవుతున్నాయి, మనకున్నటువంటి బంధుమిత్రులంతా ఏమయ్యారు, అసలు వీరు కూర్చొని ఆలోచించుకోవాలి. అసలు మన చుట్టూతో ఏం జరుగుతుంది, ఎక్కడ గొయ్యి ఉంది, ఎక్కడ నుయ్యింది, ఎక్కడ పద్మవ్యూహం ఉంది, అసలు మనం ఏం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది వీళ్ళకి ఆ సమస్య అనేది, ఆ ఒక సమస్యకి పరిష్కార మార్గం తర్వాత అసలు వీరికి ఒక సమస్య అనేది ఏర్పడింది, అది ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అవుద్ది, ఇవన్నీ గ్రహించుకోవాలి. లేకపోతే మాత్రం ఒకప్పుడు కూడా ధనుసు రాశి వారు ఉండేవారట అని మన కథలో చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనం అదే మూర్ఖత్వంతో, అదే మొండితత్వంతో ఇక ఇంతకన్నా ఏం చేస్తారులే, అన్నీ నాకే తెలుసులే, ఇవన్నీ కూడా మనకే తెలుస్తుంది కాబట్టి ఎదుటి వాళ్ళకి ఇగో తత్వం అనుకుంటారు. మంచివారు వీరి మాట 100 మందికి సమానం చెప్పగలుగుతారు. స్టాటిస్టిక్స్ సైజ్ బాగుంటుంది, కోడింగ్ బాగుంటుంది, మెడికలింగ్ బాగుంటుంది, ఎన్నో రకాల రంగాల్లో ఉంటారు. 1కి 2 చేస్తారు, మంచి మేధావులు వీళ్ళు. జాబు చేస్తారు, బిజినెస్ చేస్తారు, ఎన్నో రకాలుగా సంపాదిస్తారు. కానీ సాయంత్రానికి కడుకోవడానికి నీళ్లు ఉండవు, సరిగా తినడానికి ఓపిక ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ధనుసు రాశి వారు గత కొంతకాలంగా, అంటే దాదాపు ఒక 18-20 మాసాలుగా కూడా వీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పుడో వదిలేసినటువంటి దందాలు, ఎప్పుడో కక్షలు, కుతంత్రాలు, కుళ్ళులు, ఇవన్నీ కూడా వదిలేసి సమరసింహారెడ్డి ఫ్లాష్ బ్యాగ్లో చూసారా అబ్బులని చెప్పేసి అని చేస్తూ ఉంటారు. ఆ టైప్లో కనపరిచినటువంటి ఒక విధంగా ఎక్కడో చాటు మాలుమూరు ప్రాంతాలు బ్రతుకుతూ ఉండేటువంటి ధనుసు రాశి వాళ్ళ మీద మళ్ళీ ఎవరో ఎక్కడో పానపరాలు తింటూ చూస్తూ ఉంటారు. చూసి ఇతనే అని ఐడెంటిటీ చేస్తారు. పాత శత్రువులందరికీ ఫోన్ చేసి పిలిపిస్తారు అన్నమాట, ఇక్కడ ఉన్నాడు రండి అని చెప్పేసి అని. ఇక వీళ్ళకి అనుకోకుండా దొరికిపోతారు. అంటే లోన్లు తీసుకుని ఉంటారు అనుకోండి, ఆ లోన్లు కట్టక ఎక్కడో తిరుగుతూ ఉంటారు, ఎక్కడో దొరికిపోతారు. ఆ విధంగా పాతగా వదిలేసినవన్నీ కాలికి చుట్టుకోవటం, అలానే శత్రువులు కూడా కనపడకుండా ఉండేటువంటి శత్రువులందరూ ఒకేసారి మీద పడటం, జాబులు కూడా ఇబ్బంది పడటం, ఇలాంటివన్నీ గత 20 నెలలుగా చూస్తూ ఉన్నాం ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఇక ఇలా చూస్తూ ఉండగానే గ్రహాలన్నీ మారిపోతూ ఉన్నాయి. వీళ్ళు పెద్ద అయితే ఉన్నారు, పెళ్లి యోగ్యత ఉన్నా చేసుకోలేరు, పెళ్ళైనా వాళ్ళు విడిపోతున్నారు. ఇక ములిగెత్తి తాటిగా పెట్టేటువంటి పరిస్థితి. అలాగలాగా ఇక ఇలానే పోతూ ఉంటే ఎక్కడి దగ్గర రాకపోతే ఇక నీళ్ళన్నీ వెళ్ళిపోతే ఇక ఉపయోగం ఉండదు, చెరువు అంతా ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఆలోచించుకోవాలి, అవగాహన చెందాలి. ఎక్కడైనా గురువు సమీపంలో అయినా వీరు అసలు ఏం జరుగుతుంది, వీరి కథ ఏంటి అనేది చూసుకోకపోతే ఇక జంతువులు అతుమారిపోయినాయి, ఒకప్పుడు జిరాఫీలు ఉండేయట, ఒకప్పుడు ఉండేయట, ధనుసు రాశిలో కూడా ఉండేవట అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదృష్టం సారంగా వీరికి కొంచెము శుక్రుడు మారాడు, బుధుడు మారుతున్నాడు. శుక్రుడు ఏప్రిల్ 2వ తారీఖు మారుతున్నాడు, అదృష్టం అది 2వ తారీఖు ఏప్రిల్ మారుతున్నాడు. కాబట్టి వీరికి దాంపత్య జీవితంలో కొంచెం ఎడబాట్లు ఉన్నా, ఈ కొంచెం ఏదైనా గొడవలు లాంటివి ఉన్నా కూడా వీరికి కొంచెం సానుకూలంగా ఉంది కాబట్టి కొంచెం సెట్ చేసుకోవచ్చు. కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు కూడా ఇక వద్దు అనుకునేటువంటి కూడా సకాలంగా పూర్తయ్యేలాగా ఉంది, అది అదృష్టం. ఇక జాబులు అయితే వీరికి కొంతమేర ఎసులుబాటు ఉంది. ఏదైనా ఒకటి చేయాలి, 2 చేయకూడదు. 2 పడవల మీద కాళ్ళు పెట్టారంటే ఇబ్బంది పడతారు. వ్యాపారమా, జాబా, తక్కువ వస్తుందా, చిన్నగా ఎదుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక దాంట్లో అడుగు పెడితే వీరికి చాలా బాగుంటుంది. ఇక ఇండస్ట్రీస్ సైతం కూడా వీరికి అద్భుతంగా ఉంది, రియల్ ఎస్టేట్ సైతం కూడా అద్భుతంగా ఉంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. డాక్టర్స్ గాను, డయాగ్నోస్టిక్స్ ఇలాంటి వాటిలో కూడా అద్భుతంగా ఉంటుంది. మెడికల్ షాప్ కూడా బాగుంటుంది, ప్రయత్నం చేసుకోవచ్చు. శత్రుభయం ఏమన్నా ఉందా? ఎవరన్నా మోసం చేయాలని చూస్తున్నారా? ఎక్కడ వీళ్ళకి బాగా నెగిటివ్ అవుతుంది? ఉన్నారండి. వీరు ఎవరినైతే నమ్ముతారో బంధుమిత్రులనే శత్రువులు ఉంటారు వీరికి. ధనుసు రాశి కదా, బంధుమిత్రులే, తోడబుట్టిన వాళ్లే, ఇంట్లో వాళ్లే వీరి శత్రువులు. వాళ్లే ఎవ్వరు వీళ్ళకి నచ్చరు, వీరెవరికి నచ్చరు. వీరి ధోరణిలోకి ఎవరిని రానియరు, ఎవరి ధోరణిలోకి వీరు వెళ్ళరు. కాబట్టి శత్రువులు సైతం ఎక్కువ కదా. అందరూ అనుకుంటారు వీళ్ళు రూపాయి దాచుకుంటారు ఉండిలో, దాచిపెట్టి ఏం చేస్తారు అనుకుంటారు. వీళ్ళు కూడా దాచిపెట్టి ఎవరో మోసం చేస్తారే వాళ్ళకి ఇస్తారు. అరే బాబు నాకు ఈరయ్యా, నేను పెట్టుబడి పెడతానంటే అట్లా ఇయ్యరు, మోసం చేసే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి వీరు కూడా ఆచితూచి ముందు అడుగు వేయాలి. మన వాళ్ళు ఎవరా, పగవాళ్ళు ఎవరా చూసుకోవాలి. ప్రతి ఒక్కరిని నమ్మకూడదు అనుకునే వాళ్ళని నమ్ముతారు, వాళ్ళ శత్రువులు. నమ్మే వాళ్ళని నమ్మరు, వాళ్ళు మిత్రులు.
కాబట్టి మనం గ్రహించుకుంటూ ముందడుగు వేయాలి. ఇక ఈ సంవత్సరంలో ఏప్రిల్ మాసం వారికి అదృష్టం అని చెప్పొచ్చు. మరొక మాట, ఏప్రిల్ మాసం వారికి ఒక మాదిరిగా చెప్పాలంటే కలిసి వచ్చే మాసం. ధనుసు రాశి వారికి ఏప్రిల్, జూలై, నవంబర్ ఈ 3 మాసాలు బాగా కలిసి వస్తాయి. దాంట్లో ఏప్రిల్ మాసం కాబట్టి బాగా కలిసి వస్తుంది. ప్రయత్నం అయితే మాత్రం 100% చేయొచ్చు. వీళ్ళు చేస్తే వీటికి అద్భుతమైనటువంటి అవకాశాలు బాగుంటాయి. ఫ్యామిలీ పరంగా భార్య భర్తల మధ్య రిలేషన్స్ కావచ్చు, ఓవరాల్గా ఈ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండదు? లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వవు. పెళ్లి చేసుకోవడం కూడా అంత పెద్ద యోగ్యత కాదు. ఏదైనా గట్టిగా బలవంతంగా చేసుకోవాలనుకుంటే చేసుకోవడం తప్పితే పెళ్లి అయితే మాత్రం ఖచ్చితంగా వద్దని చెప్తాను నేను. మొదటి పెళ్లి అయినా రెండో పెళ్లి అయినా సరే ఈ యొక్క ఏప్రిల్ మాసం అయితే వద్దు, నవంబర్ దాకా పెళ్లి వద్దు. ఒకవేళ బలవంతంగా చేస్తున్నారంటే మాత్రం కొంచెం ఆలోచించుకొని చేసుకోవాల్సింది. ఆల్రెడీ పెళ్లి అయింది, భార్య భర్తల మధ్య గొడవలు అవుతుందంటే మాత్రం ఈ సంవత్సరంలో ఈ మాసం కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే మళ్ళీ ఒకటేలా ఉంది, విడాకులు తీసుకునేలా లేకుండా ఉంటుంది. ఇంకా ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యార్థులు వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? విద్యార్థులకైతే మాత్రము కొంచెం ఆందోళనకరంగానే కనిపిస్తుంది. స్ట్రెస్ బాగా ఉంటుంది వీరికి. ఈ స్ట్రెస్ వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, మానసికమైనటువంటి ఆందోళన కానీ, లేకుంటే కనుక బద్ధకం బాగా ఎక్కువ ఏర్పడేసి మతిమరుపు రావటము, కోపం ఎక్కువ రావటము ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా అయితే కొంచెం ఆలోచించుకోవాల్సిందే. మార్క్స్ అయితే వస్తాయి కానీ ఏదో వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అయితే రావు. తర్వాత వీళ్ళు 10th క్లాస్ రాసి ఇంటర్ రాసి ఊర్లేసుకోవడానికి ఏం చేయొద్దండి. పెద్దవారి పిల్లలు కూడా అది కరెక్ట్ కాదు. ఎవరు ఎంత చదువుకునేది కాదు ఇక్కడ పాయింట్. ఎవరికి ఎంత నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. రేపు బతకడానికి చదువు పనికిరాదు, నాలెడ్జే పనికి వస్తుంది. కాబట్టి పిల్లలు చదువుకోకపోయినా, పరీక్షల్లో పాస్ అయిపోయినా పెద్దలకు శిక్షించడం కానీ, వీరికి శిక్ష చేసుకోవడం లాంటివి చేయకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వీరికైతే మాత్రం కొంచెం బతకంగానే కనిపిస్తుంది. 1-2 సార్లు ప్రయత్నం చేసుకోవాలి. అలానే కుంకుమ పువ్వు వేసినటువంటి పాలు తాగితే వీరికి కొంచెం ఆ బతకం తగ్గేసి గ్రహాలు రీత్యా శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు బలంగా ఉంటారు. కాబట్టి వీరు అలాంటి చిన్న పరిహారాలు కూడా వీరు చేసుకోవచ్చు. ప్రతినిత్యం కుంకుమను ధరించుకుంటూ ఉండాలి. ఈ నరఘోష, నరదిష్టి ఎక్కువగా ఉంది, శత్రువులు ఎక్కువగా ఉన్నారనుకున్నా, ఈ మంత్ కాస్త నాకు బాగుండాలనుకున్నా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇలా మనకి పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిందంటే ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. విషయం ఏంటంటే ప్రతిదీ మన జాతకంలోనో, నక్షత్రంలోనో, రాశిలోనో, దశాంతరశిలోనో, గోచారంలోనో కనపడదు. కొన్ని ఉంటాయి. మానవ గ్రహాలు మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మనం ఎదగకూడదని అష్టదిబ్బందన చేసేటువంటి మానవ గ్రహాలు మన చుట్టూతూనే ఉంటాయి కట్టపల్లాగా. అవి మనకి తెలియదు. ఎందుకంటే మిత్రులా ఉంటారు. మనం గొయ్యి తీస్తారని ఎలా తెలుస్తుంది? తన్నింటి వాసాలు లెక్క పెట్టేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. అందుకనే మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు, పార్ట్నర్ వ్యాపారాలు చేయకూడదు. ఉన్నంతలో మనదంతలో మనం చేసుకోవాలి. అలానే భార్య మీద కన్నేసినటువంటి వేరేవాడు, భర్త మీద కన్నేసినటువంటి వేరే వారి, ఇలాంటి వారి వలన సంసారాలను నిప్పులు పోసి, చెట్టుకోలను కొట్టుకోలను చేసి, చిన్న కుటుంబాలన్నీ విడదీసి, అన్ని రకాల కర్మలు కూడా వాళ్ళు కట్టుకొని ఈ రోజున సుఖపడేటువంటి జీవితము, డబ్బు, సుఖము అన్ని కూడా వేరే వాళ్ళకి అప్పగించేటువంటి పరిస్థితి, మనమేమో రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి, గంగపాలయ్యేటువంటి వ్యవస్థ ఈ రోజు చాలా ఉన్నాయి. ఈ రోజున హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ రోజున మానవ గ్రహం ఒకటి చేపిస్తున్నారు. దరిద్రమైన గురు వ్యవస్థ ఉన్నంత వరకు కూడా బాగుపడేదానికి కనిపించట్లేదు. చాలా మంది కూడా ఇలాంటి వాటి బారిన పడి ఇబ్బంది పడుతూ, భంగపాలవుతూ, అందరూ కూడా పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్ని రకాలు కూడా కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన జాతకం అంతా బాగుంటుంది, మన జాతకంలో అన్నీ దొరకవు. కాబట్టి ఎవరికైనా ఇలాంటి అనేజీ కానీ మనలో ఒకటి గ్రహించుకోవాలి. ప్రతి మనిషిలో కూడా ఇది ఒక అవగాహన రావాలి. ప్రతి చిన్నవారా పెద్దవారని కాకుండా మనలో ఏదైనా అనీజీగా ఉందా, అన్ఫిట్గా ఉందా, తినలేకపోతున్నామా, కోపం ఎక్కువ వస్తుందా, చిరాకు ఎక్కువ వస్తుందా, ఒంటరిగా అయిపోతున్నారా, ఏ పని అనుకున్న ముందుకు వెళ్ళట్లేదా, ఏదో జరుగుతుంది. ఇది మాత్రం మనకు తెలియదు. మీరు అతి త్వరగా సమీపంలో ఉన్న గురువురా లేదా నాలాంటి గురువురా నాతోనా సంప్రదించినట్టయితే అసలు మనకి ఏం జరిగింది, నిజంగానే మనం ఏదైనా చేయించారా, చేపిస్తేనే ఇలా అష్టదిబ్బందన ఉన్నావా, దాని పరిష్కారం వెతకండి. అప్పుడే మనకు ఉన్నటువంటి సమస్య దూరం అవుతుంది తప్పితే, లేకపోతే ఉన్న నాళ్ళకి ముందేస్తే కొండ నాళ్ళకి ఊలికినట్టుగా మనకు జరిగినట్టు సమస్య వేరే అయితే వేరే దగ్గర డబ్బులు పోగొట్టుకొని అవి కూడా నష్టపోతూ ఉంటాం. తస్మా జాగ్రత్తగా ఉండండి. మనుషుల్ని నమ్మామా మనం నష్టపోతాం. ఇలాంటి విషయాలు లేదా మాత్రం జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే మనకి పరిహారాల విషయంకి వస్తే, పరిహారాల కన్నా కూడా ముందు ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, ఎంతో మందికి మన వద్దకే వచ్చి పరిహారాలు తీసుకోవాలంటే అవ్వదు. ఎక్కడెక్కడో ఉంటూ ఉంటారు, సమస్యలు ఉంటాయి, గురువుగారు తీర్చగలుగుతారు, కానీ వారు వచ్చేటి పరిస్థితి ఉండదు. వారందరికీ కూడా ఏంటంటే వారి సమస్య ఏంటో చెబితే ఆ సమస్యకు తగ్గట్టుగా మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి వస్తువులు మంత్రోచ్చారణ చేసి వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. దీనికి ముఖ్యంగా నేను ఒకటి చేస్తున్నానండి. ఇది ధనుసు రాశి వారు ఒకరికి కాదండి,
ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒకటి ఉండాలని నా సంకల్పం. భారతదేశంలోనే కాదు, విదేశాలు సైతం కూడా ఇలాంటి ఒకటి మనం మంత్రోచ్చారణ చేసింది ప్రతి ఇంట్లో ఉండాలి అని నా సంకల్పం. ఇది వారి ఇంటికి నేను ఉచితంగానే వారికి అందజేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. ఇది కుబేర యంత్రం ఉంటుంది, సిరి యంత్రం ఉంటుంది, లక్ష్మీ యంత్రం ఉంటుంది. వారి ఇంట్లో అష్టైశ్వర్య కలగడేందుకు, వారి ఇంట్లో నెగిటివిటీ తొలగేందుకు, చిటికగా తొలగేందుకు కూడా ఈ యంత్రం బాగా సహకరిస్తుంది. ఇలాంటి వస్తువులు మనకి చాలా ఉన్నాయి. కాకపోతే ఇదైతే మాత్రం నేను ప్రతి ఒక్క ఇంటికి ఒకటి చొప్పున ఫ్రీగా ఇస్తున్నాను. కావాలంటే కూడా సంప్రదించవచ్చు. కాకపోతే మన వద్ద నుంచి వారి చెంతకి చేర్చేటువంటి ఆ ఒక మధ్యత అయ్యేటువంటి ఖర్చు వ్యవధి తప్పితే ఇంకా వేరే దీనికి రుసుము అయితే తీసుకోము. ఇక దీంతో పాటు ఇక వీరికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి ఉన్నాయి. పెళ్ళి అవ్వట్లేదండి, కలత దోషాలు ఉన్నాయి, ఏదో పెళ్ళైనా భార్యవత విడిపోయినారని గొడవలు అవుతున్నాయి అనుకుంటే ఇది ఒక యంత్రం ఉంటుంది. ఈ యంత్రానికి ఇక్కడ అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు. వారి సమస్యను బట్టి దేవుళ్ళు మారుతూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో అయితే వినాయక స్వామి ఉన్నారు, నందీశ్వరుడు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, ఇక శివలింగం ఉంది. ఇక్కడ మామూలుగా తెచ్చాను జనరల్గా. వారి సమస్యను బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ఇలాంటి యంత్రాలు ఇంట్లో పెట్టుకుని పూజ చేయాలి. దీన్ని పూజ చేసే విధానం వేరే ఉంటుంది. 11 days, 21 days, 31 days, 41 days ఇలా ఉంటుందన్నమాట దీని కోర్సు. వారి సమస్యను బట్టి ఇది కూడా వారి చెంతకే చేర్చడం సదవకాశం ఉంది. దీనికైతే మాత్రం రుజువు ఉంటుంది, అంటే సరసమైన ధరే ఉంటుంది దీనికి. ఇలాగా ఉండేటువంటిది. ఇంకా దీంట్లో ఇంట్లో వాస్తు బాగలేదు, ఇంట్లో నెగిటివిటీ ఉంది, ఇంకెందా మనం చెప్పుకున్నాం చదువు సరిగా రాదండి, వీళ్ళకి కొంచెం బద్ధకం ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాం. అలా చదువుకునేటువంటి వాళ్ళకి రూమ్లో ఇది లైట్ ఎల్ఈడి బల్బ్. ఈ ఎల్ఈడి బల్బు కూడా యంత్రం ఉంటుంది, దీనికి కూడా యంత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది. ఈ యొక్క ఎల్ఈడి బల్బు కూడా సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఊరల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది నాది వ్యాపారం కాదు, బిజినెస్ కాదు. నేను కేవలం ప్రజలందరూ బాగుండాలి, ఆ ప్రజల్లో నేనుండాలి కాదు, బాగున్న ప్రజల్లో వాళ్ళే ఉండాలి, వాళ్ళు కష్టపడింది వాళ్ళే తినాలి, వాళ్ళే ఉండాలి. ఎంతోమంది దొంగ గురువుల దగ్గరికి వెళ్ళి లక్షల రూపాయలు లాస్ అవుతున్నారు ఈ రోజున. మనము వారికి చెంతకు చేర్చేటువంటి సదవకాశం మంత్రోచ్చారణ చేసి యంత్రాలేసి చిన్నపాటి డబ్బులతోనే వారికి చిన్న చిన్న రుసుముతోనే వారి సమస్య పరిష్కార మార్గం చూపిస్తున్నామంటే ఇన్ని రకాల వస్తువుల ద్వారా వారికి సమస్య పోతుందండి. ఇంకంతకన్నా కావాల్సిన ఏముందండి? ఇప్పుడు దేవుడే వాళ్ళ ఇంటికి వస్తా అంటున్నాడు, నేను కాదు, నా వస్తువులు వాళ్ళ ఇంటికి వస్తానంటున్నాయి. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు సంప్రదించుకొని. ఎందుకంటే వారికి సమస్య పోతే దానికన్నా అదృష్టం ఏం లేదు కదా. అన్ని రకాల సానుకూలంగా పడతాయి. ఎదురుల తగులుతో కూడా పెద్ద దెబ్బ తగిలినట్టు. అది తగలకుండా ఉంటే చేయవలసిన పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. అలానే వీరికి దేవుని అనుగ్రహం ఏమిటంటే కనుక రుద్రాభిషేకం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే శివాలయంలో పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం ఎప్పుడైనా ఒకసారి చేసుకోవాలి. అక వీరు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే 3 నిమ్మకాయలు, 3 eggs వారంలో ఒకసారైనా, ఏ వారం చేయొచ్చు, సాయం సంధి వేళలో ఒక కవర్లో వేసేసి తెల్ల ఆవాలు ఒక చిటికెడు వేసేసి తల చుట్టూ 7 times, తల దగ్గర నుంచి కాలు వరకు 7 times తీసేసి పారేటి నీటిలో వేయాలి. ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు దగ్గర స్నానం ఆచరిస్తే ఏ రోజైనా ఏ తిథైనా పర్లేదు, స్నానం ఆచరిస్తే కనుక ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వీటితో పాటు వీరికి ఆరెంజ్ కలర్, టమాటో కలర్ వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే నెంబర్ వచ్చేసి 5 and 7, 5 and 6 నెంబర్స్ వీళ్ళకి అద్భుతంగా ఉంటాయి. అలానే గురువారం, శుక్రవారం వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. ధనుసు రాశి వారు ఈ యొక్క ఏప్రిల్ మాసం మొత్తం కూడా వీరు అదృష్టవంతులు అవ్వచ్చు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. ఏప్రిల్ మాసం విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉంటాయి? ధనుస్సు రాశి వారికి చెప్పే ముందు ఈ యొక్క గురుగ్రహం అనమాట. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ముందుగా ధనుస్సు రాశికి ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుణ్ణి మనం స్మరించుకోవాలి. వీళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ గురువుల యొక్క ధ్యానం చేసుకుంటే మంచిది ధనుస్సు రాశి వారు. అందులో ప్రస్తుతం ఇప్పుడు మనకి ధనుస్సు రాశి వారికి సప్తమంలో గురుగ్రహము, అర్ధాష్టమంలో శనిగ్రహం ఉన్నాయి. కాబట్టి పనులన్నీ కూడా ఆలస్యంగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే భాగ్యములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఈ ఏప్రిల్ నెలలో అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ రవిగ్రహాలు మనకి
ఇవన్నీ కూడా కొన్ని ఆటంకాలను కలగజేస్తాయి. కానీ అర్ధాశ్రమంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన వీళ్ళకి ఇల్లు కట్టలేనటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టడం జరుగుతాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకు కూడా వివాహాలు కావడానికి అవకాశాలు ఉన్నాయి శుక్రబలం వల్ల. ఇక్కడేంటి మామూలు గురుబలం లేదు కాబట్టి ఆడపిల్లలు ధనుస్సు రాశిలో ఉన్నటువంటి ఆడపిల్లల కంటే కూడా ధనుస్సు రాశిలో పుట్టినటువంటి మగపిల్లలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వివాహాలు అవడానికి. అది ఇక్కడ పాయింట్. నెక్స్ట్, ఈ ధనుస్సు రాశి వారికి మనకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలు తీసుకున్నట్లయితే అభివృద్ధి అనేటటువంటిది క్రమేపీ కనబడుతుంది. ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ చూపిస్తారు. అండ్ అనారోగ్య భయంతో వీళ్ళందరూ కూడా డిసిప్లిన్డ్గా, సెల్ఫ్ డిసిప్లిన్డ్గా తయారవడం అనేటటువంటిది ఈ రాశి యొక్క ప్రత్యేకత, గురుగ్రహం యొక్క ప్రభావం. అలాగే అప్పులు గతంలో చేసినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆ అప్పులన్నీ కూడా తీర్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వీళ్ళకి వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ప్రజలు వాళ్ళు ఇంకా ఇవ్వరన్నమాట పూర్తిగా. అదేవిధంగా ఈ యొక్క రాశి వారిలో పోలీసు ఉద్యోగాలు, ఆర్మీలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కాస్త ఈగోలు, డిస్సాటిస్ఫాక్షన్లు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ ధనుస్సు రాశి వాళ్ళ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక మామూలు మనకు తెలిసినటువంటి కరెంటు పని చేసేటటువంటి చిన్న అతను వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగ్ అలాగో చదివిపించుకొని లండన్ పంపించాడు. ఇదంతా దేనివల్ల సాధ్యం? ఆ గురుగ్రహం వల్ల సాధ్యం. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మరి పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవడం, తర్వాత నూతన వస్త్రాలంకరణలు, నూతనంగా బంగారాలను కొనుగోళ్ళు, బంగారం వ్యాపారం అనేటటువంటిది ఈ ధనుస్సు రాశి వారికి చాలా బాగుంటుంది. అలా ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి జనరల్గా అడుగుతూ ఉంటారు కదా. ఈ ధనుస్సు రాశి వాళ్ళు కనుక బంగారానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే స్థలాల పేరు మీద కూడా వీళ్ళ పేరు మీద వీళ్ళు పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఇంకా కుటుంబ పరంగా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా. భార్యాభర్తల మధ్య సంబంధాలు అనేటటువంటివి వీళ్ళకి కొంచెం ఫీబుల్గా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు ధనుస్సు రాశి వాళ్ళు వైరాగ్యవంతులై ఉంటారు. అండ్ లవ్లో మళ్ళీ ఫాస్ట్గా, సూపర్ ఫాస్ట్గా ఉండేది కూడా ధనుస్సు రాశి వాళ్ళే. ఉంటే అటు ఉంటారు, లేకపోతే ఇటు ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రేమ వ్యవహారాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి, ప్రేమ వివాహాలు. అలాగే వివాహం కాకుండా చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళకు కూడా వివాహాలు ఆటోమేటిక్గా మనకి ఈ నెలలో కుదిరిపోవడము, కొంతమందికి అయిపోవడము అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఆరోగ్య విషయాల్లో గుండెకి సంబంధించినటువంటి రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు కాస్త హార్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క మెజర్మెంట్స్, జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకోవడం చాలా మంచిది. చక్కగా క్యారెట్లు, బీట్రూట్లు, కీరాలు, గుడ్లు ఇలాంటి పౌష్టికమైనటువంటి ఆహారాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేటటువంటి క్రమంలో ఈ యొక్క హార్ట్ గుండె గట్టిపడుతుంది అన్నమాట. కాబట్టి దూరపు ప్రాంతాలలో వీళ్ళ స్నేహితులందరూ ఉంటారు. అయితే వీళ్ళని చూడడానికి విదేశాల నుంచి కూడా ఫ్రెండ్స్ రావడము, ఫ్రెండ్స్తో వీళ్ళు చాలా సమయాన్ని వెచ్చించి బయట తిరగడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా వీళ్ళకి మనం చెప్పాల్సినటువంటివి. ఈ రకంగా సూచనప్రాయంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉంటుందని చెప్తారు. అయితే వీళ్ళ యొక్క పర్సనల్ జాతకంలో వీళ్ళు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు అనారోగ్యం పాలవుతారు, ఎప్పుడు ఆరోగ్యవంతులు అవుతారు, అలాగే ఎప్పుడు వీళ్ళ అప్పులన్నీ కూడా తీర్పోవడాలు, మీకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు వీళ్ళకి తిరిగిస్తారు, ఇలాంటి తదితర సంబంధమైనటువంటి కంప్లీట్ స్ట్రక్చర్ని, కంప్లీట్ ఫిగర్ని మనము ఈ యొక్క వీళ్ళ యొక్క టైము ఇవన్నీ కూడా మనకి ఇచ్చినట్లయితే అపాయింట్మెంట్ తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ, ప్లేస్ ఆఫ్ బర్త్ బ్రహ్మాండంగా మనం వీళ్ళని గైడ్ చేయొచ్చు. స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి గురుగారు? విదేశీ ప్రయత్నాలు చేయొచ్చు అంటారా? చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా విదేశాలకు వెళ్తారు. అండ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు, మంచి సెలక్షన్స్లో ఈ ధనుస్సు రాశి వాళ్ళు కొట్టుపడేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఏప్రిల్ నెలలో వీళ్ళకి గోల్డెన్ టైం అని మనం ఈ ధనుస్సు రాశి వారికి మనం చెప్పచ్చు.
ఇక పరిహారాల పరంగా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? చక్కగా మహావతార్ బాబాజీ అని హిమాలయ పర్వతాల్లో ఉంటారు. అంటే గురువులు దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ ఉంటారు కాణగాపురంలో. అలాగే చక్కగా సింగ్ భూమి అని ఉంటుంది, జార్ఖండ్లో ఉంది సింగ్ భూమి. దాన్నే ఆనందనగర్ అంటారు. అక్కడ మొత్తం వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా భోజనాలు పెట్టడము, ఫ్రీగా ఉండడము, ఇవన్నీ కూడా చేయనిస్తారు. సో ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్, భూభాగము మొట్టమొదటగా ఏర్పడినటువంటి ప్లేస్ని ఈ సింగ్ భూమి అంటారు. జులాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయని గూగుల్లో ఒకటి చూస్తే తెలుస్తుంది. ఆ ఊరిలో దాన్నే మనం చక్కగా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్, తిండి అన్నీ కూడా వాళ్ళు ఫ్రీగా వాళ్ళు పెట్టడం అనేటటువంటి అవధూతలు ఉంటారు. దగ్గరగా కొన్ని వందల మంది అవధూతలు, 10,000 మంది టోటల్ అవధూతలు ఉంటారు. అందులో ప్రజెంట్ ఎప్పుడు కూడా అక్కడ 100 మంది అవధూతలు ఉంటారు. అక్కడ ప్రాంతాలకు వెళ్ళి మరి ఆనందమూర్తి గారిని వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. అలాగే రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళొచ్చు. ఈ అరుణాచలం ఈ రకంగా వీళ్ళు అన్నదానాలు, పేదవాళ్ళకి సేవలు, వికలాంగుల సేవలు చేసుకోవడం ద్వారా ఈ గురుగ్రహం మంచి బలవంతమై ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మేము సెలెక్ట్ కావడం లేదండి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత వస్తాయిరా బాబు ఉద్యోగాలు అన్నా కూడా క్యాంపస్ ఇంటర్వ్యూ అంటూ సంవత్సరానికి 5.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టెక్ మహీంద్రా అని ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. వాటిల్లో చదవడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఈ విద్యార్థులందరూ కూడా కేవలము మనకి అలాంటి కాలేజెస్లో ఎక్కువ ఖర్చు పెట్టుకుని చదివడం అనేటటువంటిది పరిపాటి అయిపోయింది. సిఎస్సి అని లాగని అందులోనే చదవాలని, వేరే టాప్ 10 కాలేజెస్లో చదవాలని ఈ భావనని వాళ్ళు పక్కన పడేసి ఏ కాలేజ్ అయినా చదివేది కరెక్ట్గా చదివితేనే జాబులు వస్తాయి అనేటటువంటి విషయాన్ని వీళ్ళు గ్రహించాలి. కాబట్టి అలాగా ప్రతి విషయంలో కూడా పెద్దలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి. అందువలన గురుచరిత్ర పారాయణం చదువుకోవడము, అలాగే రాఘవేంద్ర స్వామి వారి మంత్రాలయం వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవడము, లేదా గాణగాపురం గుల్బర్గా వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవడము, ఇలాంటి వాటిని చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఈ ఏప్రిల్ నెల ఉంటుంది. ఆయన మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఏప్రిల్ మాసం గురుగారు విశేషంగా ధనుసు రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, ధనస్సు రాశికి రాస్యాధిపతి అయినటువంటి గురువు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం వివాహ సంబంధించిన విషయాలకి, సామాజిక సంబంధించిన విషయాలు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం మీద దీని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే వివాహ సంబంధాలు కుదురుతాయి, ఎట్ ఏ సేమ్ టైం దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అయితే వీళ్ళకి 4వ స్థానంలో అధిక గ్రహాలు, అంటే మనకి ఏప్రిల్ మాసంలో దాదాపుగా మీకు శని, కుజుడు, రవి, ఈ యొక్క బుధుడు కూడా 11వ తేదీ నుంచి 4లో చేరుకుంటాడు. 3లో ప్రస్తుతం రాహువు, బుధుడు ఉన్నారు. 5వ స్థానంలో శుక్రుడు 19వ తేదీ వరకు ఉండి దాని తర్వాత 6వ స్థానంలోకి వెళ్తాడు. భాగ్యంలో కేతు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి అసలు మిగతా విషయాలు ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ కాంబినేషన్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వివాహ సంబంధాలు కుదురుతాయి. కాకపోతే వీళ్ళు ఏం కుదుర్చుకున్నా 19 ఏప్రిల్ లోపలే కుదుర్చుకోవాలి. 19 ఏప్రిల్ వస్తే 6లోకి వెళ్ళిపోతాడు శుక్రుడు. ఎప్పుడైనా శుక్రుడు 6లోకి వెళ్ళినప్పుడు అది వివాహ వ్యవస్థ మీద, వివాహ సంబంధించిన వాటి మీద ఇబ్బంది ఇస్తుంది. అది ఇక గురుగారు వ్యాపారాలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్స్ విషయం కనుక తీసుకుంటేనండి, మనం లాభాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం అనేటువంటిది ఉంటుంది. సో 5వ స్థానంలో ఉండే శుక్రుడు లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంత లాభదాయకంగా ఉంటుంది. కాకపోతే మీరు ఇక్కడ పార్ట్నర్షిప్స్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే, ఎందుకంటే మీకు ధనస్సు లగ్నం నుంచి 12వ అధిపతి అయినటువంటి కుజుడు 4వ స్థానంలో శత్రువు అయినటువంటి శనితో కలిసి ఉన్నాడు. కాబట్టి దీనివల్ల ఏంటంటే కొంచెం ఈ నిర్ణయాలు అవి ఏవైనా 14వ తేదీ నుంచి బాగుంటాయి. 5వ స్థానంలోకి రవి వెళ్తున్నందుకు, అంటే ఆలోచన స్థానంలో ఉచ్చ స్థానంలో ఉండే రవి. కాకపోతే ఏదైనా లాంగ్ టర్మ్ పెట్టుకోవడం మంచిది, కానీ ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఇప్పుడుండే కండిషన్లో ధనస్సు రాశి వారికి పనికిరాదు. వీళ్ళకి ప్రమోషన్స్ పరంగా ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, శాలరీ హైక్స్ కావాలని కోరుకుంటుంటారు, అలాగే నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ప్రమోషన్స్ పరంగా కాస్త 14వ తేదీ తర్వాత ఉంటుందండి.
చెప్పాలంటే. ఎందుకంటే దశమ స్థానాన్ని, లాభస్థానాన్ని, రవిని వీటిని తీసుకొని చేస్తాం కాబట్టి 11వ తేదీ తర్వాత నుంచి స్లోగా ప్రమోషన్స్ వైపు వెళ్తూ ఉంటుంది. అది కాకుండా రవి కూడా మనకి 14వ తేదీకి ఉచ్చస్థానంలోకి వెళ్తాడు కాబట్టి దాని ప్రభావం ఉంటుంది. అయితే ఎంతైనా చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొన్ని మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే దశమాధిపతి వృత్తికారకుడైనటువంటి బుధుడు 11వ తేదీ వరకు 3వ స్థానంలో ఉంటాడు. అంటే ఏదైనా మార్పులు కూడా 11వ తేదీ లోపల చూపిస్తున్నాయి. వీళ్ళు ఏదైనా ప్లేస్ చేంజ్ అవ్వడం అది. దాని తర్వాత ఎప్పుడైతే 4వ స్థానంలో ఉండే శని, కుజ, రవి ఈ గ్రహాలతో కనెక్ట్ అవుతాడో కొంత ఘర్షణ యోగము ప్లస్ ప్రమోషన్ యోగం రెండు ఇస్తాడు అక్కడ. వీళ్ళకి ధనపరంగా ఎలా ఉంటుంది? ధన నష్టం ఏదన్నా సూచిస్తుందా? ఆర్థికంగా వీళ్ళకి కాస్త బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు ధనపరంగా చేస్తే బాగుంటుంది? వీళ్ళకి ధనాధిపతి అయినటువంటి శని 4వ భావంలో కుజుడు, రవితో కలిసి ఉన్నారు. సో ఎప్పుడైతే కుజరవులతో 4వ భావంలో కలిసి ఉన్నాడో ఇది ఫైనాన్షియల్గా ఈ ఏదైతే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారో వాటికి సంబంధించిన విషయంలో పాజిటివ్ ఉంటుంది. కానీ కొంచెం ఘర్షణ యోగంలో ఉన్నందుకు తల్లిగారితోని ఏదైనా ల్యాండ్ మూలంగా, ప్రాపర్టీస్ మూలంగా, వీటి మూలంగా కొంత ఘర్షణాత్మకమైనటువంటి విషయాలు ధన మూలంగా వస్తాయి. కాబట్టి వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ తల్లిగారి విషయంలో కానీ, తల్లిగారి బంధువర్గంలో విషయంలో కానీ, ఇటువంటి విషయాల్లో కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా బాగుండాలి అంటే నవగ్రహాల్లో ముఖ్యంగా రవికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఓం నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రథనచ్చదాయ నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఫైనాన్షియల్గా బాగుంటుంది. ప్రాపర్టీస్ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు అంటారా ప్రస్తుత కాలం? ఇప్పుడున్న కండిషన్లో 4లో పాపగ్రహ సంబంధాలు ఉన్నందుకు ప్రాపర్టీ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇక ప్రాపర్టీ వీళ్ళకి ఎప్పటి నుంచి బాగుంటుంది అంటే ఆల్మోస్ట్ శని మారిపోవడం మంచిదండి. అంటే 1 సంవత్సరంన్నర వరకు వీళ్ళు ప్రాపర్టీ జోలికి సంవత్సరం 3 నెలల వరకు మంచిది కాదు. అందులో పర్టికులర్గా ఒక 2 నెలలు మాత్రం అసలు జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే గురువు రవి ఉన్నాడు, నెక్స్ట్ కుజుడు వెళ్ళి జాయిన్ అవుతాడు. సో అందుకని ఒక 2 నెలల వరకు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏప్రిల్, మే, ఆల్మోస్ట్ మే 15 వరకే ఆగడం మంచిది. వీళ్ళకి నరఘోష, నరదృష్టి ఇవన్నీ కూడా అధికంగా ఉన్నాయి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది? ఉంటుందండి, ఇప్పుడు ఉండే ప్రభావం ఉంటుంది. ఎందుకంటే శని యొక్క దృష్టి రాశి మీద, లగ్నం మీద ఉంటుంది. ఆ శని పాపగ్రహాలతో ఉన్నాడు కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏదైనా వస్తువులు కొనుక్కున్నా, గృహం కొనుక్కున్నా, స్థలం కొనుక్కున్నా అందరికీ చెప్పకపోవడం మంచిది. అంటే వీళ్ళు మన మీద ఏడుస్తారు అనుకునే వాళ్ళకి తెలియజేయకుండా మామూలుగా తెలిసిన వాళ్ళకి చెప్పేసుకోవడం, లేకపోతే సైలెంట్గా ఉండడం. ఇప్పుడు గృహప్రవేశం అయినప్పుడే కాదు తెలుస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, మేము పలానా స్థలం కొనామని అందరికీ తీసుకెళ్ళి చూపిస్తారు. ఇది ఏమవుతుందంటే ముఖ్యంగా పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు గమనించండి, నలుగురు వచ్చి చూసరికి వీళ్ళకి ఫస్ట్ హెల్త్లు పాడైన కేసెస్ నేను చాలా చూశాను. ఏమైందంటే ఏమో తెలియదండి బాబా, అందరూ వచ్చారు, మా పరిస్థితి ఇలా అయిపోయిందంటాం. అదేంటంటే సన్ వీక్గా ఉందనుకోండి మరింత ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు ఇంట్లో కూడా కాస్త గృహంలో గుగ్గిలం వేయడం ఇవి చేయడం మంచిది. ఎందుకంటే గృహస్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి. ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? ప్రస్తుత కాలం విదేశీ ప్రయత్నాలు చేయొచ్చు అంటారు? విదేశీ ప్రయత్నాలు ఎంతైనా కొంత ఇబ్బంది. ఎందుకంటే 12వ అధిపతినే తీసుకుంటాం విదేశీ ప్రయత్న విషయంలో కూడా. కాబట్టి విదేశీ ప్రయత్నాల విషయంలో వీరికి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్న కండిషన్ సరైనటువంటిది కాదు. అలాగే విదేశీ ప్రయత్నాల్లో ఎట్టి పరిస్థితుల్లో 5, 6, 7 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. 13, 14, 15 తేదీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయత్నాల విషయంలో. అష్టమాధిపతి చంద్రుడు నీచ స్థానంలో ఉండడం, అష్టమాధిపతి చంద్రుడు రాహుతో కలిసి ఉండడం లాంటివి ఇస్తుంది. అయితే ఇందులో పర్టికులర్గా 13, 14, 15 తేదీల్లో విదేశాలకు వెళ్ళి ఏదైనా చదువుకుందాం అనుకునేటువంటి వారికి మాత్రం కొంత అనుకూలిస్తుంది అక్కడ. అది ఇక ఈ నెలంతా విశేషంగా కలిసి రావాలంటే ఎటువంటి క్షేత్రాలకు వెళ్తే బాగుంటుంది? ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? వీళ్ళకి భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి క్షేత్రాలు, సూర్య ఆలయాలు వీటికి వెళ్ళడం మంచిది చెప్పాలంటే. ఇంకోటి కాస్త చండీ వినడం, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడము, గోవులకు కాస్త బెల్లము, క్యారెట్స్, గ్రాసము, ఈ యొక్క అరటికాయలు తినిపించడం ఇవి కనుక చేస్తే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా గృహస్థానంలో అంటే లగ్నం నుంచి గృహస్థానంలో ఎప్పుడైనా సరే ఇలా పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇంటికి గుమ్మడికాయ కట్టడము, ఇంట్లో కాస్త గోమూత్రాన్ని 11 రోజుల పాటు కంటిన్యూస్గా జల్లి కాస్త పసుపు అదేవిధంగా కల్లుప్పు వేసినటువంటి నీటితో తుడవడము, ఇంట్లో నిత్యము చండీ కానీ, లలిత కానీ, విష్ణు సహస్రనామాలు కానీ ప్లే చేయడము చేస్తూ ఉండాలి. ఎందుకంటే 4వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడు కూడా ఇంటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి.
వీలైనంత మటుకు 9లో కేతు ఉన్నందుకు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటే మంచిది. 3లో రాహు ఉన్నందుకు కాస్త వీరికి పరాక్రమం అంటే కొన్ని ధైర్యంగా చేసే కొన్ని పనుల వల్ల కూడా కలిసి వస్తుంది. అయితే ఈ టైంలో మీరు ఎటువంటి ప్రాపర్టీ తీసుకున్నా కూడా చూసి తీసుకోవాలి. లేనట్లయితే మొదటి కబ్జాలో ఉన్నది గొడవల్లో ఉండే ప్రాపర్టీస్ తీసుకునేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.